హాయ్ అండి, ఈరోజు బేబీ కోసం హెల్తీ ఉప్మా వెజిటేబుల్ కిచడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్యారెట్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురుముకోండి. ఇలా సన్నగా తురుముకొని పట్టేసుకోండి. ఇప్పుడు ఒక బీన్స్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చిన్న ఆలుగడ్డలు తీసుకున్నానండి. దీన్ని కూడా నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఏమైనా స్టార్చ్ ఉంటే అది వెళ్ళిపోతుంది. సో ఆలుగడ్డ ముక్కలు మాత్రం ఇలా వాటర్లో పోసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ ఇలా నెయ్యిలో వేయించుకోండి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక వెల్లుల్లి రెమ్మని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గేంత వరకు ఉడికించుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు సరిపోయినంత వాటర్ పోసుకొని ఉప్మాని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే మిరియాల పొడి వేసుకోండి. మీ పిల్లలు 1 year అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి లేదా అవాయిడ్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోండి. ఇప్పుడు దగ్గర పడింది కదండి, ఉప్మా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు స్మాషర్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకుందాం. వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే మెత్తగా స్మాష్ అయిపోతుంది. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ సూజీ రవ్వ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిల్లలకి సర్వ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.